హాయ్ రాజా గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్. అంటే ట్రైలర్ చూసినప్పుడు, టీజర్, ట్రేజర్, అలాగే అన్ని చూసినప్పుడు రాజా రాజాది రాజాది రాజా అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే సినిమా అంటే ఇష్టమా మీకు? సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు లేట్ అయింది? అరే కొన్నిసార్లు లేట్ అవ్వచ్చే, రావడం లేట్ అవ్వచ్చు కానీ బట్ రావడం మాత్రం పక్కా వచ్చాం కదా. ఓకే, ఈ వర్జిన్ బాయ్స్ అని చెప్పి టైటిల్ ఎప్పుడు అనుకున్నారు? అంటే కథ చెప్పినప్పుడు బాయ్స్ అనుకున్నాము, తీశారు. ఆ రష్ అంతా చూసిన తర్వాత మాకు అనిపించింది వర్జిన్ బాయ్స్ అయితే యాప్ట్ అని టైటిల్ మార్చి రిజిస్టర్ చేసి వర్జిన్ బాయ్స్ పెట్టాం. 5 లాంగ్వేజ్ రిజిస్టర్ చేసాము అది. సో పర్ఫెక్ట్ యాప్ టైటిల్ ఇది. ఆ ఫన్ ఓవరాల్గా మూవీకి సంబంధించి. సో మీరు సినిమా చూడండి, మీకు అర్థమైంది బెస్ట్ టైటిల్ పెట్టారా అని. అసలు ఆ టైటిల్ దొరకడం కూడా కష్టమే. అవును, అంటే ఇప్పుడు చాలా మంది ఈ టైటిల్ చూసి బోల్డ్ బోల్డ్ అని అంటుంటారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? బోల్డ్ అనేది టైటిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జిన్ అనేది చెడ్డ పదం కాదు, అది ఒక ప్యూరిటీ. వర్జిన్ అంటే బోల్డ్ అంటే ఏంటి? మీరు ఏ యూట్యూబ్ ఎక్కడో చోటకి వెళ్తే చాలా బోల్డ్ బిట్లు చాలా దొరుకుతాయి. ఇక అంత చిల్లర మూవీ అయితే కాదు ఇది. ఒక రెస్పెక్టెడ్ ఒక కాలేజ్, ప్రతి ఒక్కరు కాలేజీ స్కూల్లో చదువుకొని ఫేజ్డ్గా పైకి వెళ్తుంటారు. ఈ అన్ని ఫేజులు దాటుకుంటూ వెళ్ళి వర్జినిటీలు, నాన్ వర్జిన్స్, ఎవడో అంటే ఫీలింగ్స్, తర్వాత దాన్ని ఎలా క్రాస్ చేస్తారు, తర్వాత లవ్ ఎలా ఫ్లరిష్ అవుతుంది, ఆ లవ్లో పడితే మళ్ళీ దాంట్లో జరిగే ప్రమాదాలు ఏంటి, అన్నీ మొత్తం ఒక కాలేజ్ డేస్ నుంచి ఒక మెచ్యూర్డ్ గై వారికి సంబంధించింది మొత్తం దీంట్లో కవర్ అవుతుంది. అంతా చెప్పదలుచుకోలేదు యాక్చువల్లీ. సినిమా చూస్తారు, మీకు అర్థమవుతుంది. అంటే నాకు చెప్పడం అంత రాదు ఇది. డెఫినెట్లీ ఫుల్ మీల్. ఓకే, మీ కాలేజ్ డేస్లో మీరు ఎలా ఎంజాయ్ చేసేవారు? మాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరున్నారు బాబు? అదే కదా, అందరూ మమ్మల్ని వర్జిన్ అనేవాళ్ళు కదా. ఓకే, సో మీరు అక్కడ కోల్పోయిందంతా ఈ సినిమాలో తీర్చుకున్నామంటారా? సినిమాలో తీర్చుకోవడం లేదు, చూపించారా? ఓకే, కాస్టింగ్ గట్టా ఎవరు చేశారు? డైరెక్టర్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే కదా. అందరూ అనుకుని చేశాం. శ్రీహాన్ క్యారెక్టర్ అయితే ఆయన బిగ్గెస్ట్ ఆర్టిస్ట్, హీరో అవుతాడు. దయ పెద్ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అవుతాడు. గీతానంద్, అదేవిధంగా మిత్ర, జెన్నీ, అందరూ పెద్ద హీరోలు హీరోయిన్లు అవుతారు ఈ సినిమా తర్వాత. ఓకే, ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు తెలుగు హీరోయిన్ ఎందుకు తీసుకోలేదు దీంట్లో? అట్లేం మనకేం లేదు, అట్లేం లేదు. తెలుగు వచ్చు, మిత్ర రాదు బట్ మిత్ర తెలుగు వచ్చు. తెలుగు వాళ్ళు వస్తే తీసుకుంటాం, రావాలి కదా. మన చిన్న ప్రొడక్షన్ వినండి, ఓపెన్ ఫర్ ఆల్ అండి. ఇప్పుడు ఎట్టున్నారు అమ్మాయిలు కూడా, వీడు చిన్న ప్రొడ్యూసరు, మనం ఎందుకు వెళ్ళాలి, మనం బన్నీతో చేయాలి, లేకపోతే నేను జూనియర్ ఎన్టీఆర్ చేయాలి, వాళ్ళ కోరికలు ఎక్కువ ఉంటాయి. తెలుగు వాళ్ళకి ఇస్తానికి రెడీగానే ఉన్నాం, వాళ్ళ కోరికలేమో ఎక్కడో ఉంటాయి. ఎక్కడికక్కడ అట్టాగా ఉంది. మనం హిట్ అయ్యామనుకో వాళ్ళు మళ్ళీ మన వెంట పడుతుంటారు. ఇది అంత తెలిసిందే కదా ఫ్యాక్ట్. అయితే చేశారు, ఇంకా మనం ట్రై ఏముంది, ఓపెన్ అంతే. ఎవరు వస్తే వాళ్ళు, అందులో పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తే వాళ్ళు. ఓకే, ఒకవేళ టికెట్ కొనుక్కుని థియేటర్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళకి ఎలాంటి, అంటే ఎలా వస్తారు బయటకి ఆడియన్స్? ఒక మంచి టికెట్ కొనుక్కొని బయటకు వచ్చిన వాళ్ళకి మీరు 150-200 పెట్టి కొనుక్కుంటారు. మీరు 10 times 100 times హ్యాపీ అవుతారు. ఎవడన్నా హ్యాపీ అవ్వకపోతే ఎవరన్నా నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టండి, వాళ్ళని ఎలా హ్యాపీ చేయాలో నేను చేస్తాను. ఏదైనా చేస్తా, వాళ్ళకి ఏం కావాలో చెప్పండి. సార్ ఈ సినిమా బాగాలేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని మెసేజ్ పెట్టండి. ఓకే, ఐడి చెప్పండి ఒకసారి. నా పేరు కొట్టండి, రాజా దారపునేని. ఓకే, ఇంత మంచి స్టేట్మెంట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదంటే, ఇంట్లో గట్స్ ఉంటాయి కానీ ఎవరు కదా. నా నమ్మకం, నేను ఐఎమ్ రెడీ. ఓకే, వాళ్ళ టికెట్ కి ఏది అడిగితే అది. వాళ్ళ టికెట్ డబ్బులు అయితే వాళ్ళకి ఇచ్చేస్తాను గ్యారంటీగా. ఓకే, ఫర్దర్ జరిగే డిస్కషన్ బట్టి ఎందుకు నచ్చలేదు ఏంటి అందుకు చెప్పాలి కదా. అంటే డేర్ స్టెప్ ఎవరు చేయరు, మీరు చేశారంటే నేచురల్ గా వచ్చింది. మీరు మాట్లాడుతుంటే వచ్చింది ఇప్పుడు అంతే. ఓకే, అంటే అంత నమ్మకం, అంత వైబ్రేషన్ ఉంది దీనికి. నాకు అర్థమైపోతుంది సార్. అంటే ఎవరైనా సినిమా తీస్తే ఆ ప్రొడ్యూసర్ స్మైల్ తో తెలిసిపోద్ది ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది. నాకు అర్థమైపోతుంది సార్. ఆల్ ది బెస్ట్ అండ్ సో మెనీ మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. మీరు కూడా ఏదో ఒక రోల్ లో కనిపిస్తే బాగుంటుంది. మనకెవరు ఇవ్వాలి కదా, మీరే ప్రొడ్యూసర్, మీకెవరు ఇచ్చారు సార్? అది ఈ డబ్బులు పెట్టుకుని సినిమాలు తీసుకుంటున్నారా అంటారు, అదొకటి మనకెందుకు అంతేనంటారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ, చూసే వాళ్ళందరికీ బాగా హ్యాపీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.